ఇప్పుడు ఒక్కసారి ఆ కెరీర్ అన్నది యు ఆర్ నాట్ దేర్ విత్ యూ రైట్ నౌ. ఆ కెరీర్ లేదు మీకు. ఆ కెరీర్ లేదు, అవసరం లేదు నాకు. ఐ ఆల్రెడీ డన్. అదేనా? కానీ ఈ టైంని మీరు ఎట్లాగా హౌ ఆర్ యూ? ఐఎమ్ ఎంజాయింగ్, దట్స్ ఇట్. అంతేనా? ఐఎమ్ ఎంజాయింగ్. ఓకే, రిలాక్సింగ్. ఎందుకంటే ఒక 80 years 100 years వర్క్ నేను చేస్తాను బ్రెయిన్ తోటి. ఒక సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి దాన్ని హిట్ చేయాలంటే ఎంత వర్క్ చేయాలి చెప్పు. మ్యూజిక్ సైడ్. ఆ సినిమాకి డైరెక్టర్ ఉంటాడు, స్టోరీ రైటర్ ఉంటాడు, స్క్రీన్ ప్లే రైటర్ ఉంటాడు, ఆర్టిస్టులు ఉంటారు. ఇన్ని ఉన్నా కూడా మ్యూజిక్ అనేది టోటాలిటీ కదా. అవును, టోటల్ దాన్ని తెచ్చే క్రీమ్ మ్యూజికే. అవును. ఇలాగ ఎన్ని సినిమాలు మేము చేసి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఛాలెంజ్. నాకు తెలుసండి, మంచి మంచి పాటలు చేశారు నిజంగా. అంటే మీరు ఇందాక అన్న మాటని చేసి అంతే, అది అంతే ఇచ్చింది మాకు సరస్వతి. ఇంకా మంచి చేసి ఉండొచ్చు ఏమో, ఆ మంచిది ఇంకోటికి ఇస్తుంది, ఇంకోటి ఛాన్స్ ఇది ఏమో. నాకు రే నీకు ఇదే అనే వేవ్స్ ఇచ్చింది. నాకు రాజుకి కొట్టాం, సక్సెస్ అయ్యాం, తృప్తి పడ్డాం. వచ్చే జనరేషన్ ఎంకరేజ్ చేస్తాం. అంతేగాని ఈడు వస్తున్నాడు కానీ పోటీ పడి అని ఆ కంపెనీని కట్టి ఆ సినిమా నేను లాగేసుకొని ఎందుకు సార్ నేను చేస్తా అంటే ఎందుకు ఎవరు నాకు ఇస్తారు? ఎప్పుడు జరగలేదు. ఎవడో ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడు, నేను చేసిన ప్రొడక్షనే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడు. నేను ఆఫీస్కి వెళ్ళిపోయి అయ్యండి వాడికి ఇచ్చావు, నేను ఉన్నాను కదా నేను చేస్తాను నీకు అని అడిగి లాగొచ్చు కదా సినిమాని. అవును, నెవర్ డే. అలా చేస్తే ఇస్తారు, నాకు ఇస్తారు. అలా ఎందుకు అలా? ఇంకోటి బతుకుతాడు, ఇంకో రాని తృప్తి పడాలి మనిషి. తృప్తి పడాలి. ఏం చేసుకుంటాను చెప్పు, అలా చేసుకోండి. ఇది ప్రొఫెషన్. ఇది మ్యూజిక్ మోస్ట్ హెల్దియెస్ట్ ప్రొఫెషన్ మ్యూజిక్. మ్యూజిక్ సరస్వతి. అవునండి. అయితే ఇక్కడ మీరు మెటీరియల్ కాదు, యూఆర్ ఇమ్మెటీరియల్ హియర్. వి ఎంజాయ్ డ్రెస్సింగ్స్, కార్లు, హోదాలు అన్ని ఎంజాయ్ చేస్తాం, కానీ అల్టిమేట్ గా సరస్వతి. దట్ మ్యాటర్స్. దట్ ఓన్లీ మ్యాటర్స్. అదే ప్రజలు ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు మొన్న ఒక పెద్ద ఆల్బమ్ ఒకటి చేశాను, వాసవి కన్యకా పరమేశ్వరి మీద, అమ్మవారి మీద. వాసవి సాక్షాత్కారం అని సామేధం షణ్ముఖ సర్వ గారు రాశారు. అద్భుతంగా రాసిచ్చాడు. అవి రాసిన దానికి ట్యూన్ చేశాను. అన్ని రాసింది పక్క 6 నెలలు వర్క్ చేశాను ఆ ప్రాజెక్ట్ మీద. అంటే చరిత్రలో ఉండిపోవాలంటే వాసవి కన్యకా పరమేశ్వరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ లేదు, ఎక్కడా లేదు. అమ్మవారి మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేశాను. దాంట్లో ఒక పాట నేనే పాడాను, నేనే నటించాను. ఆ పాటలో షోడశోపచారాలు, అమ్మవారికి పూజలు ఎలా చేయాలి దానికి సంబంధించిన పాట. ఆల్బమ్ ఎంత చక్కగా రీచ్ అయ్యింది. డివోషనల్ చేసిన డివోషన్లో కూడా సక్సెస్ అయ్యింది. చూడు, అమ్మవారి దీవెన లేదు, ఆవిడని తలుచుకుంటూనే చేశాను పాటలు. మీరు మెడ్రాస్లో ఉన్నప్పుడు నాతో ఒక మాట అన్నారు, గుర్తు చేస్తాను. నవగ్రహాల మీద ఎవ్రీ ప్లానెట్ కి ఒక సెపరేట్ మ్యూజిక్ ఉన్నది, అది నేను చేయాలి ఎప్పటికైనా అని నాతో మీరు అన్నారు. ఇందాక చూసా మనసులో గోల్ ఏంటి? యాక్చువల్లీ మై గోల్ ఈజ్ వేదాలు లేదు, వేదాలని సామవేదం, అదర్వేదం 4 వేదాలని వేదాలని పఠించి ఒక 4 చదవటం, దాన్ని ట్రాన్స్లేట్ చేయటం, దానికి సంబంధించిన మ్యూజిక్ని వెనకాల ప్రజెంట్ చేయటం. ఇది ఎక్కడ 70 థియేటర్లో ఎల్వి ప్రసాద్ గారు పెద్ద స్టూడియో కట్టారు చెన్నైలో. అవును, ప్రసాద్ అక్కడ పెద్ద హాల్ కదా, హాల్. ఇళయరాజా గారు ఇప్పుడు అక్కడే కదా. దాని నెక్స్ట్ థియేటర్ ఇది చాలా రేర్, అందరికి కూడా మిక్సింగ్ 70 ఓకే. అక్కడే మేము చేసాం. త్రినేత్రుడు అంతా అక్కడే చేసాం. అవునా? త్రినేత్రుడు అన్ని సాంగ్స్ అక్కడే రికార్డ్ చేసాం. ఓకే. అటువంటి స్టూడియోలో మొత్తం వేదాల గురించి, వేదాలని పాటించి దాన్ని అన్ని లాంగ్వేజెస్లో, టోటలీ 12 లాంగ్వేజెస్, అన్ని లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయటం, దానికి సంబంధించిన మ్యూజిక్ రావటం. ఈ వేదం అంటే ఏంటి, దానికి సంబంధించిన మ్యూజిక్ని ఒక రీసెర్చ్ చేసి, ఒక సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేసి చేద్దాం అని నాకు చిన్నప్పుడు వచ్చిన ఐడియా. గ్రేట్ సార్. ఇది మీరు నిజంగా చేస్తే మీ పేరు అజరామరంగా నిలబడిపోతుంది. ఘంటసాల గారు భగవద్గీత లాగా అలాగే. బట్ అది చెయ్యాలిగా, అది చేయడానికి నాకు చాలా ఉంది. ఇప్పుడంటే ప్రతి ఒక్కళ్ళు చేసేస్తున్నారు. ఇప్పుడు వేదాలు పాడటం, వేదాలు పఠించడం, దాన్ని ఇప్పుడు యూట్యూబ్స్ ఎన్ని చూస్తున్నాం. కానీ మీరు చెప్పిన అది చేస్తాను, యూనిక్ అవుతుంది సార్ అది. ఎందుకంటే వేదాలకి దానికి ఒకసారి నేను కంచి కామకోటి పీఠం ఉంది కదా, అక్కడికి వెళ్ళాం. అక్కడ వేద పాఠశాల ఉంది. అవును, కంచి వేద పాఠశాల చాలా ఫేమస్ కదా. చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళా. ఫస్ట్ వేద పండితులు అక్కడ మాట్లాడుతాను. ఒక ఆయన నాతో చిత్తూరు సుబ్రహ్మణ్య గారిని, ఒక వైలినిస్ట్, ఆయన మా గురువు చక్రవర్తి గారి దగ్గర ఆయన వైలినిస్ట్. నేను చిన్నోడిని, గిటారిస్ట్ అక్కడ. అప్పుడు నా థాట్ ఇది ఇలా చేయాలి. ఆయన తీసుకుని వెళ్ళాడు అక్కడ కామకోటి పీఠానికి.
మమ్మల్ని అంతా దూరంగా కూర్చోబెట్టారు వాళ్ళు. వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారు, మడితో ఉంటారు అందరూ. ఋషులండి, చిన్న చిన్న పిల్లలు, అవును. ఋషులండి ఋషులండి వచ్చి మమ్మల్ని దూరంగా పెట్టి 2-3 వస్తే మేము వచ్చేసరికి అందరూ అలా దూరంగా కొత్త మనుషులు చూస్తారే. అవును. మా డ్రెస్సులంతా అలా ఉంది కదా, కొత్తగా చూస్తున్నారు ఆ పిల్లలంతా వచ్చి వేద పాట ఇలా మేము అడిగాం, ఇలాగ తమిళంలో నన్ను అంటే ఇలాగ వేదం చేద్దామని. దాన్ని మీరు జస్ట్ మీరేం చేయట్లే, మీరు పాడితే చాలు, దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని మ్యూజిక్ చేయాలని కోరిక అతను కుర్రోడికి. ఆయన నో వీ వాంట్ డూ లైక్ దట్, ఈ కమర్షియల్గా అంతా మేము చేయము చెప్పి ఓపెన్గా చూపించారండి. ఇప్పుడు చూడు ప్రతి ఓపెన్గా ఉంది, ప్రతి ఒక్కరు వేదాలని. ఇప్పుడు మీరు వెళ్ళిన టైము మరి చాలా ఫ్యూటస్ స్టేజ్ లో వెళ్ళారండి మీరు. చాలా టైం బాగా ముదిరిపోయింది ప్రపంచం. అయితే ఒకటి, ఎంత ముదిరినా మీరు చెప్పిన అప్లికేషన్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు, చెయ్యలేరు. మీరు కూడా అలాగే ప్లానెట్స్ మీద వచ్చింది మ్యూజిక్. ప్లానెట్స్ మీద ఎవరు చేశారు, ఫారెన్ లో ప్లానెట్స్ మీద చేశాడు మ్యూజిక్. బట్ వేదాల మీద ఇలా ఎవరు చేయలేరు. ఇది చేస్తే నువ్వు అన్నట్టు ఒక చరిత్ర, ఆ ప్రాప్తం నాకు అవ్వాలి. బట్ నాకు చిన్నప్పుడు పడిన బీజం అది. మీది సంకల్పం మీకుంటే 100% జరిగి తీరుతుంది. ఈ ఉగాది సందర్భంగా మీ అభిమానులకు గాని లేకపోతే సంగీత అభిమానులకు గాని నేను ప్రామిస్ చేయలేను. అలా కదా నేను అన్నది, మీరు ప్రామిస్ చేయడం కాదు, ఇది మీ ప్రయత్నిస్తాను. ఒక సత్సంకల్పం ఇది. దీనికి భగవంతుడి అనుగ్రహం తోడవ్వాలి చాలా, ఇలాంటివి జరగాలంటే. అయితే ఘంటసాల గారి జీవితంలో ఒక అన్నమయ్య కీర్తనలు పాడలేదు, ఏది పాడలేదు, ఏది చేయలేదు. నేను ఆయనకి ఆయన అంటే నాకు మహా ప్రాణం. కానీ ఎంతసేపు ఆ సినిమా పాటలు పాడడం, ఇంటికి వెళ్ళిపోవడం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎన్ని పాడారండి? ఈయన పాడగలిగే పొటెన్షియల్ ఉండి అంత బ్రహ్మాండంగా పాడాడు. డివోషనల్ సాంగ్స్ అన్ని, డివోషనల్ చాలా పాడాడు. అల్టిమేట్ అండి. ఒక విష్ణు సహస్రనామం పాడలేదు, ఒక అన్నమయ్య కీర్తనలు పాడలేదు, త్యాగరాయ కీర్తనలు పాడలేదు. అంటే దానికి వాళ్ళు చెప్పిన ఇదేంటంటే, ఘంటసాల గారు మిస్సెస్ గారు అంటే ఆ గొంతు రఫ్ అయిపోతుంది, ఇది లాలిత్యం పోతుంది గొంతులోని. భారీ గొంతు కదా, లాలిత్యం కూడా. భగవద్గీతలో ఒక్కొక్క రాగాన్ని ఎలా సెలెక్ట్ చేశాడు ఆయన, ఎంత భావాన్ని. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నట్టే ఉంటున్నాయి. త్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా. దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపు. పురాణాలు గాని ఉపనిషత్తులు గాని ఒకేసారి. నా పాయింట్ ఏంటంటే, మామూలు డెడ్ బాడీస్ అంటే ఏమన్నా కాలం చేసిన తర్వాత అక్కడ ప్లే చేయటం అది తప్పు కాదంటాను నేను. ప్లీజ్ మీరు దయచేసి తప్పు కాదంటారు. తప్పు కాదు, అందుకు కొంతమంది తప్పు అంటున్నారు. ఎందుకంటే భగవద్గీత సారాంశమే మనిషి యొక్క జీవితం గురించి కంప్లీట్ కృష్ణుడు చెప్పేశాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.